సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని గాంధీ విగ్రహానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులమతాలకు అతీతంగా స్వాతంత్ర్య ఉద్యమం నడిపిన మహానాయకుడు గాంధీ అని చాడ వెంకటరెడ్డి కొనియాడారు. క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహాల ఉద్యమాలను నడిపి జైలుకు వెళ్లారని గుర్తు చేసుకున్నారు. జనవరి 30 మహాత్మా గాంధీ గాడ్సే తుపాకీ గుండ్లకు బలైపోయిన రోజు అని, మహాత్ముని హతమార్చిన వ్యక్తి విగ్రహాలను ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందని విమర్శించారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందనటానికి ఇదే నిదర్శనమని చెప్పారు. గాంధీ కలల స్వరాజ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ సెక్యులరిజం అనేది సిపిఐ నినాదమని చెప్పారు. మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర జోహార్లర్పిస్తూ మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్ర పోరాటంలో ఎంత పాత్ర వహించారు, ఎంత త్యాగాలు చేశాడు. అయితే ఈ రోజే ఆయన స్వాతంత్రం ఆగస్టు 15 వచ్చిన తర్వాత జనవరి 30 తారీఖు నాడు ఆర్ఎస్ఎస్ నేత నాథ్రామ్ గాడ్సే గుండ్లకు బలై మరణించినాడు. మరి ఆయన ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించి కాకినాడ ఉప్పు సత్యాగ్రహం మొదలుకొని ఇండియా నినాదాలతో ఈ దేశంలో స్వాతంత్రం తీసుకున్న ప్రధానమంత్రి. ఆయన ఈ దేశంలో ప్రజలందరికీ కూడా సంపద చెందాలని కోరుతున్నారు. మహిళలకు రక్షణ కావాలన్నారు. అందరికీ ఇళ్ళ స్థలాలు లేదా అన్ని